నమస్తే. బండి భగీరథ్ సన్ ఆఫ్ బండి సంజయ్ ఉచ్చు గట్టిగా బిగుసుకున్నది. వాళ్ళ డ్రామాలకు చెక్ పడ్డది. ఇంకా దారులన్నీ క్లోజ్ అయిపోయినాయి, డోర్స్ క్లోజ్. ఇప్పుడు రెండే మార్గాలు, ఒకటి లొంగిపోవడమా దొరికిపోవడమా. లొంగిపోవడం అంటే వాళ్ళంతలకు వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి, కమిషన్ ఆఫీస్ దగ్గర పోయి, ఎవరి దగ్గర పోయి లొంగిపోవడం. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఆ ఫేట్ బషీర్బాదు ఆడ ప్రాసెస్ చేసుకొని జడ్జి దగ్గర పోవడం, అక్కడి నుంచి రిమాండ్ డైరెక్ట్. లేదంటే పోలీసు వాళ్ళు ఏదో వెతుకుతున్నారు, అక్కడిక్కడ పోయినరు. దొరికితే పోలీసు వాళ్ళు నిజంగానే నిజాయితీగా ఉంటే, గవర్నమెంట్ నిజాయితీగా ఉంటే, నిజాయితీగా ఈ కేసులో సీరియస్గా ఉందాం, మహిళలకు మేము అండగా ఉందాం అనుకుంటే, లేదు ఇప్పటివరకు ఉందాం అనుకుంటే దొరుకుతాడు నేరస్తులు దొరుకుతారు కదా. అట్లా దొరికితే తీసుకుపోయి సేమ్ ప్రాసెస్ డైరెక్ట్ పోలీస్ స్టేషన్ ఆడ కొంత అవి చేసుకొని, ఏమైనా ఆరోగ్య పరీక్షలు ఉంటే అవి చేయించుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా ఉస్మానియా హాస్పిటల్ తీసుకొచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా జడ్జి దగ్గర నుంచి డైరెక్ట్ జైలు. ఇది ప్రాసెస్. ఎందుకు బిగుసుకున్నది ఉచ్చు, ఏం జరిగింది, అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా ఆప్షన్స్ ఏం లేవు, ఇంకా కళ్ళ ముందు ఆప్షన్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. వాళ్ళు పెట్టుకున్న ఆశ అంతా ఎవరి మీద, ఇద్దరి మీద పెట్టుకున్నారు ఆశ. బండి సంజయ్ అండ్ ఫ్యామిలీ, బండి సంజయ్ అండ్ కో, వాళ్ళు పెట్టుకున్న ఆప్షన్స్ రెండు. ఒకటి రేవంత్ రెడ్డి, రెండు కోర్టు. అంటే కోర్టు ఏదన్నా ముందస్తు బెయిల్ ఇస్తుందేమో, కనీసం ముందస్తు బెయిల్ ఇవ్వకపోయినా నాట్ టు అరెస్ట్ చేయకండి, ఆయన విచారణకు సహకరిస్తాడని ఇస్తుందేమో మేడం, జడ్జి మేడం ఇస్తుందేమో. ఇక మేము జైలు నుంచి తప్పించుకుంటాం, జైలుకి పోయే అవకాశం ఉండదు, జైలుకి వెళ్ళి తప్పించేసుకుంటాం అన్నారు. రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే జైలుకి పోకుండా ఉంటారా? రేవంత్ రెడ్డి ఏమన్నా అదా చట్టానికి అతీతుడా? తప్పు చేస్తే రేవంత్ రెడ్డి కూడా జైలుకోవాల్సిందే కదా. కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే రక్షణ, ఇన్ని రోజులు రక్షించిండు కదా, ఏదో ఒకటి చేస్తాడు. ఏం చేస్తాడు? పోలీసులను ఆపగలరు రేవంత్ రెడ్డి, అంతకు మించి ఏం చేయలేడు. కోర్టు ఈయనకు బెయిల్ ఇవ్వమని చెప్తాడా? లేకపోతే కోర్టు ఈయనను అరెస్ట్ చేయకుండా చూడమని చెప్తుందా? ఇట్లాంటి పర్టికులర్ కేసు కదా ఇది. కేసు తెలంగాణ ప్రజలందరూ ముక్త కంఠంతో, బీజేపీ వాళ్ళతో సహా బండి భగీరథను ఈ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అట్లయితేనే న్యాయం జరిగినట్లు. ఎందుకంటే వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా కూడా, అమ్మాయి ఫ్యామిలీ పైన, అమ్మాయి పైన డబ్బులు ఇచ్చి లేకపోతే ఏదో ఒకటి చేసి ఎంత చేసినా కూడా జనాలకు అది అబద్ధమని తెలిసిపోయింది. జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అది కాదు ఇక్కడ జరిగింది. ఎందుకంటే బండి భగీరథ్కు ఫ్లాష్ బ్యాక్ బాగలేదు. ఇప్పుడు ఎప్పుడు ఏ కేసు లేనోడు ఏదో ఎవరో కేసు పెట్టిరనుకో అనుమానం ఉంటుంది కొంచెం, ఈయన మీద ఏం కేసు లేదు, అంతకుముందు కూడా ఏం చేయలేదు, మంచోడే కదా అని. కానీ బండి భగీరథ్ స్టైల్ అది కాదు కదా. మొత్తం జనమంతా చూసిర్రు ఆయన కథలు, ఆయన కొట్టుకాలు, తిట్కాలు, దమ్ము కొట్టుడు, గంజాయి కొట్టుడు, ఊగుడు, తాగుడు అన్నీ చూసిర్రు. బండి భగీరథ్ అట్లా చూసిన తర్వాత ఈ కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆ అమ్మాయి వాళ్ళే హనీ ట్రాప్ చేసినారని ఎవడు నమ్ముతాడు? ఎవ్వడు నమ్మడు. తెలంగాణ ప్రజలు కూడా సేమ్ అదే పొజిషన్, నమ్మలే. ఇదంతా బండి సంజయ్ అధికార బలంతోన, చేతిలో అధికారం ఉందని రేవంత్ రెడ్డి సపోర్ట్ తీసుకొని, రేవంత్ రెడ్డి కూడా సహకరిస్తున్నాడు కాబట్టి చేస్తున్నాడనే తెలంగాణ ప్రజలు అనుకున్నారు. కానీ ఇది ఏదో బండి సంజయ్ ఫ్యామిలీ మీదనో లేకపోతే బండి సంజయ్ కొడుకు మీదనో ఎవరో టార్గెట్గా చేసినారో అని అనుకున్న వాళ్ళ పర్సంటేజ్ చాలా చాలా తక్కువ. బీజేపీ వాళ్ళు కూడా అనుకోలేదని చెప్తున్నాను నేను. కట్టర్ బీజేపీ కార్యకర్తలు కూడా ఇది అనవసరంగా లాగుతున్నారు. లాగి అనవసరంగా నష్టం. ఇది పార్టీకి నష్టమే, బండి సంజయ్కి నష్టమే, అందరికి నష్టమే, రాజకీయంగా కూడా. ఎందుకు లాగుతున్నారు అని, వాళ్ళు ఎందుకు లాగుతున్నారో ఎవరికి అర్థం కాదు. ఇది ఏమన్నా తప్పించుకునేదా, ఆగిపోయేదా? రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు కాపాడుతాడు ఆయనని? ఎన్ని రోజులు కాపాడుతాడు? ఏమన్నా కోర్టు ఊరికొచ్చి నాకు బెయిల్ ఇస్తుందా? చూడలే నిన్న వీళ్ళ తరపున అడ్వకేట్ నిరంజన్ రెడ్డి బతిమలాడుతున్నాడు జడ్జిని, మేడం ప్లీజ్ నాట్ టు అరెస్ట్ చేయండి, మేము గురువారం నాడు ఆర్డర్ ఇస్తామంటే గురువారం వరకు అరెస్ట్ చేయకుండా చూడండి. ఈ విచారణ జరిగింది, గురువారం నాడు ఆర్డర్ ఇస్తాను నేను అని చెప్తే జడ్జు గురువారం వరకన్నా అరెస్ట్ చేయకుండా చూడండి. గురువారం అంటే గురువారం నాడు ఏమైనా వస్తుందా, బెయిల్ వస్తుందా ఆయనకేమన్నా? ఇంత తీవ్రమైన సెక్షన్స్ మైనర్ అమ్మాయిల మీద జరిగే సెక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇంతవరకు ఎవరికి ఫోక్సో కేసులో ఎవరికి రాని బెయిల్ ఈయనకి ఎందుకు వస్తుంది? వస్తే మళ్ళీ అది కూడా దాని కిందికే పోతుంది. సమాజం ఒప్పుకునే పరిస్థితి కూడా లేదు, సమాజం అసలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు.
బండి భగీరథను ఎంత తొందరగా పోలీసులు పట్టుకొని లోపలేస్తే రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొంతనన్నా అయ్యో ఓకే పట్టుకున్నారు అనుకుంటారు. లేకపోతే ఇప్పటికే విరక్తి కలిగిన జనాలకు వీళ్ళిద్దరి మీద విరక్తి, రాజకీయాలను దీనికోసం వాడుతున్నారు. మామూలు జనాలకు ఒక చట్టం, వీళ్ళకు ఒక చట్టం ఉంటుందా? చట్టం ఒకటే కదా అందరికీ. ఎవరికైనా అవే సెక్షన్లు, ఎవరికైనా అవే కోర్టులు, ఎవరికైనా అవే వాళ్ళే జడ్జిలు, ఎవరికైనా గట్లే ఉండాలి కదా, అవే పోలీసులు. కానీ వీళ్ళ విషయంలో తేడా కనిపెట్టింది తెలంగాణ ప్రజలకు తేడా కనిపిస్తుంది. వీళ్ళ వర్షన్ సామాన్య జనాల దగ్గర పోలీసులు ఎట్లా ఉంటారో ఇప్పుడు ఎట్లా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి మామూలు జనాల వల్ల ఎట్లుంటాడు, వాళ్ళ పట్ల ఎట్లుంటాడు, ఇవన్నీ కూడా వచ్చేసినాయి బయటికి. కాబట్టి ఇప్పుడు వేరే దారులు లేవు. ఏదో ఇంతకుముందు చూసిన బండి సంజయ్ ఇంటికి పోయిన పోలీసులు బండి సంజయ్ ఇంటికాడ పోయి చెక్ చేస్తున్నారు. ఆయన బండి సంజయ్ ఇంటి పెట్టుకుంటాడు వాళ్ళ కొడుకును. ఆయన మొదలే హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఆయన ఇంట్లో పెట్టుకుంటాడా? కానీ ఇది ఎంత అవమానం తెలుసా? కేంద్ర హోంమంత్రి సహాయ శాఖ మంత్రి మా ఇంటికి పోలీసులు పోయి చెక్ చేసిర్రు అంటే చాలా తీవ్రమైన అవమానం. మామూలుగా మనలాంటి వాళ్ళు కొంత పరువు ఉన్నోళ్ళు పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చిర్రంటేనే చాలా అవమానంగా ఫీల్ అవుతాం మన ఊర్లలో కూడా. ఎవరన్నా మన ఇంటికి పోలీసులు వస్తున్నారు పలానా ఏదో ఇష్యూలా అంటేనే కొంచెం ఆ చుట్టుపక్కల వాళ్ళు ఈ చుట్టుపక్కల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. కేంద్ర ఆడికి పోయిర్రంటే అది డ్రామానో సీరియస్నో తెలియదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎందుకుంటాడు ఆయన? వాళ్ళ ఇంట్లో ఎందుకుంటాడు? వాళ్ళ ఇంట్లో ఉంటే వీళ్ళకి తెలియకుండానా దొరకకుండానా ఇన్ని రోజులు? ఆయన ఎక్కడ ఉండవు లుకౌట్ నోటీసులు ఇచ్చిర్రట. ఇప్పుడా 9 రోజుల తర్వాత నా పోలీసులు లుకౌట్ నోటీసులు అంటే ఎయిర్పోర్ట్లో ఒకవేళ ఎక్కడన్నా వేరే దేశాలు పారిపోయే అవకాశం ఉంటే పట్టుకోండి అని ఇప్పుడా ఇచ్చేది? 9 రోజుల తర్వాత ఇచ్చేది పోలీసులు? మీ వైఫల్యం ఇది, గవర్నమెంట్ వైఫల్యం. గవర్నమెంటు బాధితుల వైపు కాకుండా బండి భగీరథ వైపు ఉంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. చాలా ఉదాహరణలు ఉన్నాయి, ఇది ఒక ఉదాహరణ, రీసెంట్ ఉదాహరణ. లుకౌట్ నోటీసులు ఇప్పుడు ఇస్తే ఆల్రెడీ పోయి ఉంటే ఏం చేస్తారు? లేకపోతే హైదరాబాద్లో ఉంటే ఏం చేస్తారు? అందుకే వీళ్ళకు వేరే దారులు లేవు. ఇంతకు మించి వాళ్ళు అయిపోయినాయి. కోర్టులో మస్తు ప్రయత్నాలు చేసినారు. కోర్టులో పెద్ద అడ్వకేట్ పెట్టినారు, లక్షలు 25 లక్షల రూపాయలు అంటే బెయిల్ డీల్, సబ్జెక్ట్ టు కరెక్షన్. అడ్వకేట్ ఫీజు మనం చెప్పకూడదు, బయట చర్చ మీడియా ఫీల్డ్లో. అంత పెద్ద అడ్వకేట్ని పెట్టుకుంటే కూడా లాస్ట్కు చతిలో పడ్డాడు అడ్వకేట్. ఎందుకు అంటే కేసు అట్లాంటిది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ కోర్టు ఆయనను అరెస్ట్ చేయొద్దు అని ఇచ్చింటేనేమో ఇప్పటికల్లా బండి భగీరథ వస్తుండే, పోలీస్ స్టేషన్కి అటెండ్ అవుతుండే, పోయి సంతకం పెడుతుండే, ఇంటికి వెళ్ళిపోతుండే, పండుకుంటుండే మంచిగా. ఇక అప్పుడు జనాలకు మంచిగా అర్థమయ్యేది కథ ఏందో. ఇప్పుడు అది జరగలేదు, కోర్టు ఇవ్వలేదు. కాబట్టి కోర్టు రేపు ఎల్లుండవు లేదు, ఇంకా 4 రోజులు 5 రోజులు ఉంది. గురువారం అంటే ఏంది, మనం ఈయనే ఉన్నాం. ఆది సోమ మంగళ బుధ గురు, ఇక ఇంకా 5 రోజులు ఆయన లొంగిపోకపోతే వ్యవస్థల మీద, ప్రభుత్వం మీద, మనుషుల మీద, అందరి మీద నమ్మకం పోతుంది సామాన్య జనాలకి. కాబట్టి వేరే ఆప్షన్ లేదు. అందుకే నేను బిగుసుకున్న ఉత్సు అంటున్నా, ఉత్సు అంతే. తీసుకొచ్చి బండి సంజయ్ తాను తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పడమా, లేకపోతే రేవంత్ రెడ్డి పోలీసును ఉపయోగించి గుంజుకొచ్చి లోపల పడేయడమా? ఈ 2 మార్గాలు ఉన్నాయి. ఈ 2 మార్గాలు ఏది? 2 మార్గాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, వేరే మార్గమే లేదు ఇక్కడ. మూడో మార్గం కనిపిస్తలేదు. కానీ ఇట్లే డ్రామాలు చేశారనుకో, వీళ్ళు ఇట్లే నాటకాలు కొట్టుకుంటూ ఉన్నారనుకో, ఇంకా గురువారం వరకు డ్రామాలు కొడదాం, చూద్దాం, గురువారం రాకపోతే చూద్దాం. అసలు కోర్టుకు పోలీసులకు సంబంధమే లేదు. అన్ని కేసులలో కూడా కోర్టులు బెయిల్ ఇచ్చే వరకు అరెస్ట్ చేయకుండా ఉంటారా? ఇది చాలా పెద్ద కేసు. నేను మన లెక్క ప్రకారం, మన చట్టం ప్రకారం ఇది చాలా పెద్ద కేసు, చాలా పెద్ద కేసు. మైనర్ బాలికను చేయడం అనేది చాలా పెద్ద కేసు. మామూలుగా లట్టుపుట్టు కేసులనే పోలీసులు అరెస్ట్ చేస్తారు. మరి దీనిలో బెయిల్ వచ్చిందాక ఆగితే సమాజం ఊకుంటుందా? అసలు ఊకోదు. ఎందుకు ఊకుంటుంది? చదువుకున్నోళ్ళు, చదువురానోళ్ళు, తెలుసుకున్నోళ్ళు, తెలవలేనోళ్ళు మొత్తం అందరికి అర్థమైపోయింది. సీన్ మొత్తం సీతారైపోయింది. అందుకే ఇప్పటికే చాలా పెద్ద బొక్కబడ్డది ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, బండి సంజయ్కి పెద్ద బొక్కబడ్డది దీనిలో వాళ్ళు చేసిన అతి ఉత్సాహంతోన. కాబట్టి ఇక మార్గం లేదు. 2 మార్గాలు నేను చెప్పినట్టు. అది లీకులు ఇస్తున్నారు, ఇంకా కొద్దిసేపట్లో లొంగిపోతాడంట, ఇంకా కొద్దిసేపు లొంగిపోతాడు. అది డ్రామానా నిజమా తెలియదు. చూద్దాం ఏం జరుగుతుందో మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్.